హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ లైఫ్ ఛానల్. ఈ రోజు మనం టీచర్స్ ఇన్క్లూడ్ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాము. ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అండ్ ఎవరైతే టీచర్స్ ఇన్క్లూడ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ రోజు చెప్పే క్వశ్చన్స్ అయితే టీచర్స్ ఇన్క్లూడ్లో ఆన్ క్యాంపస్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. చాలా ఈజీ అండ్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3rd October షిఫ్ట్ 1లో అడిగారు. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ యావరేజ్ అండ్ సమ్ ఆఫ్ అన్ అరే. సో ఈ ప్రాబ్లం అయితే చాలా చాలా డెడ్ ఈజీ. సో క్వశ్చన్ ఏంటంటే ఒక అరే ఇస్తాడంట. సో దాంట్లో మనము సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సింపుల్గా మనం ఏం చేస్తాము, సో ఇన్పుట్ వచ్చేసి 1 2 3 4 5 అని ఇచ్చాడు. సో దీని యొక్క సమ్ అంటే ఈ ఎలిమెంట్స్ అంతా సమ్ వచ్చేసి 15. ఓకే, దెన్ యావరేజ్ వచ్చేసి 15/5. సో 3 వచ్చేసింది. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఇన్పుట్ తీసుకుంటున్నా. నెంబర్స్ ఈక్వల్ టు లిస్ట్ మ్యాప్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పి ఇన్పుట్ తీసేసుకుంటున్నా. దెన్ సమ్ అని ఒక ఫంక్షన్ తీసేసుకొని నెంబర్స్ అనే లిస్ట్ పంపించేసి టోటల్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాని తర్వాత ఏం చేస్తున్నా, యావరేజ్ అని ఒక వేరియబుల్లో టోటల్ సమ్ బై లెంత్ ఆఫ్ నెంబర్ చేసేస్తున్నా. సో యావరేజ్ వచ్చేస్తుంది. దెన్ ప్రింట్ చేసేస్తున్నా. సో ఫస్ట్ సమ్ని ప్రింట్ చేస్తున్నా. దెన్ యావరేజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ యావరేజ్ని మనకి ఇక్కడ యావరేజ్ ఏమవుతుందంటే ఫ్లోటింగ్లో వస్తుంది అనమాట. సో దాన్ని ఇంట్లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తున్నా. సో లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. కాపీయింగ్ దిస్ వన్, గో టు ది పైథాన్ కంపైలర్, పేస్ట్ హియర్. సో జస్ట్ రన్ చేస్తున్నా ఇప్పుడు నేను. సో ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నా. 1 2 3 4 and 5 జస్ట్ ఎంటర్. చూసుకుంటే సమ్ వచ్చేసి 15, యావరేజ్ వచ్చేసి సమ్ వచ్చి 15 వచ్చింది అండ్ యావరేజ్ ఈక్వల్ టు 3 వచ్చేసింది. సో అలానే ఇప్పుడు ఇంకొక వేరే ఎంటర్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, 1 2 3. సో సమ్ వచ్చేసి ఎంత 6 ఉంటుంది, యావరేజ్ వచ్చేసి 2 అనమాట వచ్చేసింది. సో ఈ కోడ్ అయితే ఇంత ఈజీ, ఈ కోడ్ అయితే ఇంతే అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ఆల్ పాలిండ్రోమ్ నెంబర్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ A to B. సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే గివెన్ 2 ఇంటీజర్స్ A and B, ఫైండ్ ఆల్ పాలిండ్రోమ్ నెంబర్స్ విత్ ఇన్ ద ఇంక్లూజివ్ రేంజ్ ఆఫ్ A, B. సో మనకి ఏం చెప్తున్నాడంటే A and B అనే ఒక 2 నెంబర్స్ ఇస్తాడు. సో వాటి యొక్క మధ్యలో ఉండే పాలిండ్రోమ్ నెంబర్స్ని రిటర్న్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఏం చేస్తాడంటే మనకు 100 and 150 ఇచ్చాడు కదా. సో వీటి యొక్క మధ్యలో ఉన్న పాలిండ్రోమ్ నెంబర్స్ ఏంటివి, 101 111 121 131 141. సో ఇవి మనమైతే రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, సో లెట్ మీ గో టు ది పైథాన్ వైట్ బోర్డ్. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడు, ఏ ఒక నెంబర్ ఇస్తున్నాడు అండ్ బి అని ఒక నెంబర్ ఇస్తున్నాడు. ఓకే, సో మనం ఫస్ట్ పాలిండ్రోమ్ ఫంక్షన్ రాసుకుందాము. డెఫ్ పాలిన్, CAPALIN పాలిండ్రోమ్. ఓకే, దెన్ నెంబర్ తీసుకుంటున్నా ఇక్కడ. దెన్ ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ నెంబర్ని ఎన్లో స్టోర్ చేసుకుంటున్నా. n ఈక్వల్ టు నెంబర్. దెన్ వైల్ లూప్, వైల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0. ఈ ఇన్సైడ్ వచ్చేసి ఇఫ్ కాదు, ఇక్కడ ఎంతో పాటు ఇక్కడ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇనిషియల్గా 0 తీసుకుంటున్నాం. ఓకే, సమ్ ఈక్వల్ టు నెంబర్ పర్సెంటైల్ బై 10 ప్లస్ సమ్ ఇంటూ 10. ఓకే, సమ్ ఇంటూ 10. దెన్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10. ఓకే, డన్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుంది, ఇక్కడ ఇఫ్ ఇఫ్ n ఈక్వల్ టు సమ్ వస్తే రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా, ఇది పాలిండ్రోమ్ ఒక ఫంక్షన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, A and B ఒక వాల్యూస్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ A ఈక్వల్ టు 100 అని తీసుకుంటున్నా, B ఈక్వల్ టు 150 అని తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్, ఓకే, ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు A, B. సో ఇక్కడ బోత్ అనేవి ఇంక్లూజ్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా, A, B ప్లస్ 1 అని తీసుకున్నాం Bకి. ఓకే, ఇన్సైడ్ వచ్చాక ఏం చేయాలి, ఈ పాలిండ్రోమ్కి మనం ఈ I వాల్యూని సెండ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇఫ్, ఓకే, సో ఇఫ్ ఈ పాలిండ్రోమ్ అంటే ఇఫ్ పాలిండ్రోమ్ ఆఫ్ I పంపుతున్నా. సో ఒకవేళ ట్రూ రిటర్న్ చేస్తే ఇక్కడ ప్రింట్ I తీసేసుకుంటున్నా. ఓకేనా, దెన్ ప్రింట్ I తీసేసుకున్నా. ఒకవేళ లేదు అంటే ఏం చేయాలి, జస్ట్ ఏం చేయొద్దు, జస్ట్ ఇదే
దీనికైతే ఈ కోడ్ అయితే ఇంతే అనమాట. సో లెట్స్ ట్రై టు రన్ ఇన్ ద పైథాన్ కంపైలర్. గో టు పైథాన్ కంపైలర్, రిమూవ్ ఆల్ దిస్. సో ఫస్ట్ ఏంది a, b ఇన్పుట్ తీసుకోవాలి. a, b ఈక్వల్ టు మ్యాప్ ఆఫ్ int కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఓకే, స్ప్లిట్ తీసేసుకున్నా. దెన్ ఏంటిది ఒక పాలిండ్రోమ్ ఫంక్షన్ రాద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పాలిండ్రోమ్ ఫంక్షన్ రాస్తున్నా. డెఫ్ పాలిన్ PALINDROME పాలిండ్రోమ్, దీనికి నంబర్ అనే ఒకటి పంపించేస్తున్నా. దెన్ ఏం చేయాలి నెక్స్ట్ n ఈక్వల్ టు నెంబర్ అని తీసుకున్నా. అలానే సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. ఓకే, దెన్ ఇఫ్ కాదు వైల్ లూప్, వైల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటిది సమ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ 10. ఓకే, ప్లస్ ఏం చేయాలి మళ్ళీ రిమైండర్ కాబట్టి నెంబర్ %/10 తీసుకున్నా. ఓకేనా, దెన్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10. ఓకే, ఇక్కడ డబల్ తీసుకున్నాము. దెన్ ఇఫ్ సమ్ ఈక్వల్ టు n వస్తే రిటర్న్ ట్రూ చేస్తున్నా, లేదంటే రిటర్న్ ఫాల్స్. ఓకే, డన్. సో ఇక్కడ ఈ ఇన్పుట్ తీసుకున్నాక ఏం చేయాలంటే మళ్ళీ ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు a, b +1. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటిది ఇఫ్ కండిషన్. ఇఫ్ పాలిండ్రోమ్ ఆఫ్ I ఉంటే, ఒకవేళ ట్రూ వస్తే ప్రింట్ I. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా కొంచెం ఎండ్ ఈక్వల్ టు కొంచెం స్పేస్ ఇస్తున్నా. ఓకే, ఎండ్ ఈక్వల్ టు స్పేస్, దెన్ డన్. అంతే. సో జస్ట్ ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ వర్క్ వీ కెన్ చెక్. 100, 150. సారీ, ఇక్కడ కామా ఇద్దు, జస్ట్ 100 and 150 అనియాలి. 100 and 150 ఇస్తున్నా. ఇక్కడ ఏమొచ్చింది పాలిండ్రోమ్ అని నాట్, సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. దెన్ జస్ట్ రీరన్ అగైన్. 100 and 150 డన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు 101, 111, 121, 131, 141 అంటే వచ్చేసాయి అనమాట. సో ఇవి పాలిండ్రోమ్స్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసాము ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం పాలిండ్రోమ్ ఒక ఫంక్షన్ తీసుకున్నా. దాని తర్వాత ఏం చేసిన a, bని ఇన్పుట్ తీసుకున్నాం. ఇన్పుట్ తీసుకున్నాక ఏం చేసా ఒక ఫర్ లూప్ తీసుకొని మనకైతే వచ్చే I వాల్యూ ఉంటుంది కదా, ఈ I వాల్యూని పాలిండ్రోమ్కి పంపుతున్నా. సో అక్కడ నుంచి ఏం చేస్తుంది అంటే అది ఒకవేళ పాలిండ్రోమ్ అయితే అంటే వచ్చిన నెంబర్ పాలిండ్రోమ్ అయితే రిటర్న్ ట్రూ చేస్తుంది, లేదంటే ఫాల్స్ చేస్తుంది. సో వచ్చిన ట్రూ ఆర్ ఫాల్స్ బట్టి ఒకవేళ ట్రూ వస్తే ఆ ఐని ప్రింట్ చేస్తున్నారు, లేదంటే మాత్రం ప్రింట్ చేయట్లేదు అనమాట. సో ఇది దీని యొక్క కోడ్ అనమాట. సో ఇదైతే చాలా డెడ్ ఈజీ. ఈ 3rd అక్టోబర్ రోజు అడిగిన క్వశ్చన్స్ అయితే చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ అయితే. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఎగ్జామ్లో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 100 and 150 అని తీసుకున్నాం కదా విత్ స్పేస్, బట్ ఎగ్జామ్లో అలా అయ్యాడు. ఎలా ఇస్తారంటే సమ్ టైమ్స్ 100, 150 అని ఇస్తాడు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ స్ప్లిట్ ఫంక్షన్ ఉంది కదా, స్ప్లిట్ ఫంక్షన్ ఏం చేస్తాం ఇక్కడ ఐఫాన్స్ లో మనం కామా అయ్యాలి. ఇప్పుడు మళ్ళీ రీరన్ చేద్దాం. ఇప్పుడు సో ఇప్పుడు ఏం చేస్తున్నా 100 కామా అయ్యాలి, ఇప్పుడు 150. ఇప్పుడు వర్క్ అయింది. సో ఎగ్జామ్లో ఏమవుతుంది అంటే ఇలా మనకు ఇన్పుట్ ఎలా ఇస్తున్నాడు అని చెప్పి బాగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మనం ఇన్పుట్ కానీ కరెక్ట్గా తీసుకోకపోయినాం అనుకో టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వకుండా ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంది నెక్స్ట్ క్వశ్చన్ 3rd అక్టోబర్ షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే క్యాలిక్యులేట్ ద టైమ్ టేకెన్ బై ట్రైన్ టు క్రాస్ ఎ బ్రిడ్జ్. సో ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి ఏ ట్రైన్ ఆఫ్ 400 meters నీడ్ టు క్రాస్ ఎ బ్రిడ్జ్ ఆఫ్ 400 meters bridge. ఓకే, given the speed of the train is 40 as input in km/h. Calculate the time taken for the train to completely cross the bridge. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ట్రైన్ డ్రా చేద్దాం ఇక్కడ. సో ఇది ట్రైన్ అనుకోండి. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఓకేనా, సో ఈ ట్రైన్ లెంత్ ఎంత అంటే 400 meters అని ఇచ్చాడు మనకు. ఓకే, అలానే ఈ బ్రిడ్జ్ లెంత్ ఎంత అంటే 400 meters అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్రైన్ అనేది ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తుంది అనమాట. సో బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి
ఎంత టైం రిక్వైర్డ్ అని చెప్పి మనం అయితే క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్ రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు అలానే సో ఇక్కడ మనము స్పీడ్ యొక్క ఫార్ములా తీసుకోవాలంట. ఫస్ట్ మనం స్పీడ్ యొక్క ఫార్ములా ఏంది, డిస్టెన్స్ బై టైం కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, టైం కావాలి. సో టైం కావాలి అంటే ఏం చేస్తాము, టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ తీసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనకు డి ఏంటిది, ఇక్కడ మనకు ఈ లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్. లెంత్ ఆఫ్ ట్రైన్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ట్రైన్ అనేది కంప్లీట్లీ క్రాస్ అవ్వాలి కాబట్టి మనం ట్రైన్ లెంత్ కూడా తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది, టీ ఈక్వల్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఎంత, 400 మీటర్స్ ప్లస్ 400 మీటర్స్. ఓకేనా, బై స్పీడ్. సో స్పీడ్ వచ్చేసి ఎంత, ఇక్కడ 400 ప్లస్ 400 అంటే 800 మీటర్స్ అవుతుంది. ఓకేనా, బై స్పీడ్. ఓకే, ఈ స్పీడ్ అనేది మనకి ఇన్పుట్ రూపంలో ఇస్తారనమాట. సో ఇక్కడ ఏం చేస్తాడు, స్పీడ్ ఈక్వల్ టు 72 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది మనం ఏమో మీటర్లో తీసుకున్నాము, మన ఇక్కడ స్పీడ్ ఇచ్చింది ఎంత, 72 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడు. ఓకేనా, కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లా దీన్ని మనం ఏం చేయాలి, మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. లేదంటే ఆన్సర్ తప్పు వస్తుంది, అప్పుడు మనం టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వవు. ఓకేనా. సో ఇప్పుడు 72 కిలోమీటర్ పర్ అవర్ ని మనం మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, 72. సో 1 కిలోమీటర్ అంటే ఎంత, 1 కిలోమీటర్ అంటే ఎంత, 1000 మీటర్స్. అండ్ పర్ 1 అవర్ అంటే ఎంత, 60 మినిట్స్ ఇంటూ 60 సెకండ్స్. ఓకేనా, ఈ 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. ఓకే, 6 1 ఇది 12. ఓకే, 6 1 అండ్ 2 2 ఇంటూ 10 అంటే 20 మీటర్ పర్ సెకండ్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు స్పీడ్ వచ్చేసింది మనకి ఇక్కడ. స్పీడ్ ఈక్వల్ టు 20 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. అండ్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 800 మీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ డి లైక్ టైం ఈక్వల్ టు డి బై ఎస్. డి అంటే ఎంత, 800 మీటర్స్. సో 800 బై, ఓకే, 800 మీటర్స్ బై 20 మీటర్ పర్ సెకండ్. ఓకేనా. సో ఈ 20 ఈ 800 క్యాన్సల్ చేస్తే మనకు 40 సెకండ్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ 40 సెకండ్స్ టైం అనమాట. సో 40 సెకండ్స్ టైంలో ఆ ట్రైన్ అనేది ఆ బ్రిడ్జ్ ని కంప్లీట్ గా క్రాస్ చేస్తుంది అనమాట. సో అలానే ఒకవేళ మనకి ఇక్కడ సపోజ్ మనకి ఇక్కడ 72 కాకుండా వేరే నెంబర్ ఇచ్చారు అనుకోండి, సేమ్ అలా ఇదే ఫార్ములాస్ తోటి మనం అయితే చేయాలి. సో ఇప్పుడు ఇది మనం కోడ్ ఎట్లా కన్వర్ట్ చేస్తాం. ఓకే, లెట్ మీ సీ హౌ వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద కోడ్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే స్పీడ్ కోసం అని చెప్పి స్పీడ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకుంటా. సో ఇన్పుట్ తీసుకుంటున్నా స్పీడ్ కి. ఓకే, ఇది ఇంట్లో. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా అంటే మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత, 800 మీటర్స్. సో 800 మీటర్ తీసుకున్నాం. దెన్ టైం ఈక్వల్ టు, సో ఫస్ట్ ఏంటి, డిస్టెన్స్ బై టైం కదా, సారీ డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డి బై, ఓకే, డి బై ఏం చేస్తుంది ఇక్కడ, స్పీడ్ ఏం చేయాలి మనము, కిలోమీటర్ పర్ అవర్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్పీడ్ ఇంటూ 1000 బై 60 ఇంటూ 60 తీసుకుంటాం. ఓకే, సో ఈ 1000 బై 60 ఇంటూ 60 అంటే ఎంత వస్తుంది అంటే వాల్యూ 18/5 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ డైరెక్ట్ 18/5 ని రీప్లేస్ చేస్తే చాలు అనమాట. లెట్స్ గో టు ద పైథాన్ కంపైలర్ అండ్ ఎగ్జిక్యూట్ ద కోడ్. ఓకే, కమింగ్ టు హియర్. సో రిమూవ్ ఆల్ దిస్ కోడ్. ఓకే, సో ఫస్ట్ ఏంది, ఇన్పుట్ తీసుకోవాలి స్పీడ్ ఒకటి. సో స్పీడ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, దెన్ ఇప్పుడు ఏం చేయాలి, డిస్టెన్స్ ఈక్వల్ టు 800 మీటర్స్. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 800 మీటర్స్. ఓకే, దెన్ టీ ఈక్వల్ టు ఏంటిది మనకు ఫస్ట్ డిస్టెన్స్ అంటే ఎంత, ఇక్కడ డి బై ఏం చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ బై మనం నెక్స్ట్ ఏం చేయాలి, ప్రింట్ లైక్ SOTని ఇంటూ దానిలో కన్వర్ట్ చేయాలి. సో ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎస్ ఇంటూ 18/5 తీసుకున్నా. ఓకేనా, 18/5. ఓకే, దెన్ ప్రింట్ టీ తీసేసుకుంటున్నా. ఓకే, PRINT ప్రింట్ టీ. లెట్స్ రన్ దిస్ కోడ్. 72 అని ఇచ్చాను, ఇక్కడ ఏమొచ్చింది, రాంగ్ వచ్చింది. వై వీ కెన్ చెక్, లెట్ మీ వెయిట్ టు చెక్. సో ఇక్కడ మనకు స్పీడ్ ఉంటుంది కదా, స్పీడ్ నే మనము డైరెక్ట్ మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేద్దాం ఇక్కడ కన్వర్ట్ చేసే బదులు. ఓకేనా,
సో అప్పుడు మనకు ఒకసారి చెక్ చేద్దాం అప్పుడు ఎలా వస్తుందో. ఇక్కడ ఎస్ తీసేసుకుంటా. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎస్ ఈక్వల్ టు ఎస్ దాని ఇంటూ ఓకే ఇంటూ ఓకేనా ఇంటూ 18/5. సో 18 divided by 5. ఓకే సో లెట్స్ రీరన్ అగైన్ 72. ఓకే ఈవెన్ ఆల్సో ఇట్స్ కమింగ్ రాంగ్. సారీ ఇక్కడ మనము 18/5 కాదు 5/18 తీసుకోవాలి. ఓకేనా 5/18 తీసుకుంటే మనకి ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. సారీ ఈ కన్వర్స్లో కొంచెం మిస్టేక్. సో ఈ కన్వర్సెస్ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, లేదంటే మాత్రం మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే సో 42 వచ్చేసింది. సో ఇలా మనం అయితే ఈ యొక్క ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయొచ్చు. లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం సబరేస్ రిలేటెడ్ క్వశ్చనే, బట్ కొంచెం బాగా క్లీన్గా అబ్జర్వ్ చేసి చూడండి. సో క్వశ్చన్ 2 వచ్చేసి ఏంటంటే డివైడ్ అన్ ఈవెన్ ఎలిమెంట్ అరే ఇంటూ 2 సబరేస్ విత్ ఈక్వల్ సమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే గివెన్ అన్ అరే ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే determine if it can be divided into 2 non-empty subarrays A and B such that sum of both arrays is the same. If possible print row, otherwise print false. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనం ఒక అరే ఇస్తారంట, అందులో ఈవెన్ ఎలిమెంట్సే ఉంటాయంట, ఓన్లీ ఈవెన్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్స్ అందులో ఆడ్ ఎలిమెంట్స్ ఉండవు, ఓన్లీ ఈవెన్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఓకే సో దాన్ని మనం ఎలా డివైడ్ చేయాలంటే 2 సబరేస్ గా డివైడ్ చేయాలంట. డివైడ్ చేశాక 2 సబరేస్ సమ్ ఉంటుంది కదా, డివైడ్ చేసాక ఏం చేయాలంటే 2 సబరేస్ ఒక సమ్ ఉంటుంది కదా, ఆ సమ్ అనేది డైరెక్ట్ గా ఆ 2 సబరేస్ ఉంటాయి కదా వాటి యొక్క సమ్ ఇండివిజువల్ సమ్ రెండింటికి ఈక్వల్ ఉండాలి. లైక్ ఎలా అంటే లెట్ మీ కాపీ దిస్ వన్ ఇన్పుట్. ఓకే కాపీ దిస్ ఇన్పుట్ గోయింగ్ టు వైట్ బోర్డ్. ఇక్కడ వైట్ బోర్డ్ లో పేస్ట్ చేస్తున్నా. ఓకే ఓకే డన్. సో ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఇన్పుట్ కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇప్పుడు మన ఇక్కడ సబరేజ్ చూసుకోండి. ఇప్పుడు టోటల్ సమ్ చెక్ చేద్దాం. ఫస్ట్ టోటల్ సమ్ ఎంత వస్తుంది? 2 + 2 4, 4 + 6 10, 6 14 14 20. సో టోటల్ సమ్ 20. ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఇది 2 సబరేస్ గా డివైడ్ చేయాలి. 2 సబరేస్ గా డివైడ్ చేశాక వాటి యొక్క ఇండివిజువల్ సబరేస్ ఉంటాయి కదా, సమ్ అనేవి ఈక్వల్ ఉండాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఈ సబరే ఉంది చూసుకోండి. సో ఈ సబరే ఏంటిది 2, 2, 6. ఓకే ఇది ఒక సబరే. దెన్ ఇంకొక సబరే వచ్చేసి ఏంది 4, 6. ఇప్పుడు వీటి యొక్క సమ్ చెక్ చేసి ఎంత 10 వస్తుంది. సో ఇది కూడా 10 రావాలి. సో ఈక్వల్ టు 10 వచ్చింది. సో ఇప్పుడు ఇలా సబరేస్ అనేవి సమ్ అనేది ఈక్వల్ వస్తే ట్రూ రిటర్న్ చేయాలి. ఓకేనా లేదంటే ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకే సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సబరేస్ సమ్ అనేది 10 10 వచ్చింది. ఓకేనా సో టోటల్ సమ్ 20 వచ్చింది. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ టోటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా చేశాక సబరేస్ సమ్ ఎంత ఉంటుంది? కంపల్సరీ 10 అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక అరేని డివైడ్ చేసి సబరేస్ సమ్ ఈక్వల్ ఉండాలి అంటే ఏం చేయాలి? కంపల్సరీ ఆ టోటల్ సమ్ లో బై 2 ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంది సబ్ టోటల్ అంటే ఎంత ఉంటుంది? 3/2 తీసుకుంటున్నాం. ఓకేనా ఓకే ఇప్పుడు వచ్చాక సబరేస్ టోటల్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి మనకి ఏం చెప్పాడంటే ఎలిమెంట్స్ అనేవి ఈవెన్ ఉంటాయి అన్నాడు. ఓకేనా సో ఈవెన్ ఎలిమెంట్స్ సమ్ చేసినా కానీ మనకు ఏమొస్తుంది? ఓన్లీ ఈవెన్ నెంబర్స్ వస్తుంది. ఓకేనా సో ఇప్పుడు ఈ సబ్ టోటల్ ఉంది కదా, ఒకవేళ ఈవెన్ వస్తే ఏం చేయాలి? మనం ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి. లేదు ఒకవేళ ఆడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే సబరేస్ ఎలిమెంట్ సమ్ అనేది ఈక్వల్ ఉండదు ఎప్పటికీ అని చెప్పి ఫాల్స్ రిటర్న్ చేయాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఈ 6 ఉంది కదా, ఇప్పుడు ఈ 6 ప్లేస్ లో మనకు 4 ఉంది అనుకోండి, అప్పుడు టోటల్ సమ్ ఎంత వస్తుంది అంటే 18 వస్తుంది. ఓకేనా 18 వచ్చింది. ఇప్పుడు సబ్ టోటల్ ఎంత వస్తుంది? 18/2. ఓకే 18/2 అంటే ఎంత వస్తుంది? మనకు 9 వస్తుంది. ఇప్పుడు ఇందులో ఏ ఎలిమెంట్స్ సమ్ చేసినా కానీ మనకు 9 ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా? కాదు. ఎందుకంటే ఇవన్నీ ఈవెన్ ఎలిమెంట్స్ ని సమ్ చేస్తే మనకి ఈవెన్ ఎలిమెంటే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనము? ఒకవేళ సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కండిషన్స్ రా చేస్తాను నేను. సో ఫస్ట్ సమ్ తీసుకుంటున్నా. టోటల్ సమ్ ఈక్వల్ టు ఏంది? సమ్ ఆఫ్ లిస్ట్. ఓకే సమ్ ఆఫ్ అరే అని తీసుకుంటున్నా. దెన్ సబ్ టోటల్ సమ్. ఓకే సబ్ టీ అని తీసుకుంటున్నా. ఇదేంది? టీ సమ్ బై 2 తీసేసుకున్నా. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఉంది. కండిషన్ ఏంది? ఇఫ్ సబ్ టీ పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు ఓకే ఈక్వల్ టు కాదు నాట్ ఈక్వల్ టు తీసుకుందాం. నాట్ ఈక్వల్ టు 0 వస్తే జస్ట్
ప్రింట్ ఆర్ రిటర్న్ ఫాల్స్ అని చెప్పి చేసేయాలి. ఓకే, లేదు అంటే మాత్రం ఈ కింద ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎల్స్ పార్ట్ తీసుకొని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తాం, లెట్ మీ చెక్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఏ ఎలిమెంట్స్ ఇచ్చాడంటే 2, 2, 6, 4, 6 అని ఇచ్చాడు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఇట్లా ఇప్పుడు 2ని ఒక సబ్ అరేలో 2 ఉంటుంది. ఓకేనా, ఇంకొక సబ్ అరేలో 2 ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ సబ్ అరే టోటల్ ఎంత వస్తుంది, 2 వచ్చింది. ఈ సబ్ అరే టోటల్ 0 వచ్చింది. ఓకేనా, ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, లెట్స్ అజ్యూమ్. దెన్ గోయింగ్ టు దిస్ వన్. సో ఇప్పుడు ఈ 2ని ఈ సబ్ అరేకి యాడ్ చేస్తున్నా అండ్ ఇక్కడ సబ్ అరేకి యాడ్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు అంటే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను, ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ ఇంక్లూడ్ చేసినప్పుడు మనకు 2 వచ్చింది. సారీ, 2 + 2 4 వచ్చింది. ఒకవేళ ఇంక్లూడ్ చేయకపోతే ఎంత వస్తుంది, 2 మాత్రమే వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అలానే, సేమ్ ఇక్కడ కూడా 2 స్టెప్స్ ఉంటాయి. ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే మనకు 2 వస్తుంది, లేదు అంటే 0 వస్తుంది. ఓకేనా, సేమ్ అలానే ఇక్కడ 6కి వచ్చినాము. ఓకే, సో 6కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 4కి 6ని ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేసి ఎంత వచ్చింది మనకు 10 వస్తుంది. ఓకేనా, +6 ఇక్కడ ది +2. ఓకే, దెన్ ఒకవేళ ఇంక్లూడ్ చేయకపోతే 4 వచ్చింది. ఓకే, సేమ్ అలానే ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 కూడా అంటే ఇక్కడ 2కి ఏం చేస్తాం, మళ్ళీ 6 యాడ్ చేసినప్పుడు 8 వస్తుంది, లేదంటే మాత్రం 2 వచ్చేసింది. సేమ్ అలానే ఈ స్టెప్స్ కూడా కంటిన్యూ అవుతాయి. ఎక్కడైతే మనం ఈ సబ్ టోటల్ 10 ఉందా, 10 చూసామనుకో అప్పుడే ట్రూ అని చెప్పి రిటర్న్ చేయాలన్నమాట. ఓకేనా. ఓకే, బట్ ఇలా చేసుకుంటూ పోతే ఫస్ట్ స్టెప్లో మనకి ఎన్ని వచ్చాయి, 2 స్టెప్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని వచ్చాయి, 8 వస్తాయి. సో ఇది ఇలా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. సో అలా ఎంతవరకు వెళ్తుంది అంటే 2 to the power of నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వరకు వెళ్తుంది. సో టైం కాంప్లెక్సిటీ చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ స్టెప్ అనేది నాట్ వ్యాలిడ్ అనమాట. సో నెక్స్ట్ ఎలా చేయొచ్చు, ఓకే, లెట్ మీ గో టు ద అనదర్ వే. ఓకే, సో ఇదైతే చేస్తున్నాను. దెన్ ఇప్పుడు ఎలా చేయొచ్చు, మనమైతే సో మనం ఏం చేయొచ్చు అంటే ఇంకో స్టెప్లో ఒక సెట్ తీసుకుందాం. ఫస్ట్ అయితే ఒక సెట్ అని తీసుకుంటున్నా. సెట్లో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇండివిజువల్ సమ్స్ని యాడ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఏంటిది 2 ఉంది. సో ఫస్ట్ అయితే ఇనిషియల్గా 0 యాడ్ చేసేస్తున్నా. ఓకేనా, దాని తర్వాత ఏం చేస్తా అంటే 2ని యాడ్ చేస్తున్నా. 2 యాడ్ చేసాక ఏం చేస్తా అంటే నెక్స్ట్ ఎలిమెంట్. సో ఇక్కడికి వచ్చేసినప్పుడు 2ని యాడ్ చేస్తాను. నెక్స్ట్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 2 ఉంది, ఈ 2ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2కి 2 + 2 అంటే ఎంత వస్తుంది, 4 వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఒకటి ఏమొచ్చింది మనకి ఇక్కడ 0 + 2 అంటే 2 వచ్చింది, 2 + 2 అంటే 4 వచ్చింది. ఓకేనా, సో 4 యాడ్ చేసేస్తాం. దెన్ మళ్ళీ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ 6 ఉంది, 6ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేశాను. ఓకేనా, ఇలా యాడ్ చేస్తాను. 6 యాడ్ చేసినప్పుడు మనకు 6 వస్తుంది. దెన్ అలానే ఈ 4 యాడ్ చేస్తాను. ఓకేనా, 6 + 4 అంటే ఎంత వస్తుంది, 10 వచ్చింది. ఓకే, 10 వచ్చింది కదా, 10 అండ్ 10 వచ్చింది. సో ఇలా 10 వచ్చినప్పుడు ఒకవేళ అంటే లైక్ టీ ప్లేస్ సెట్ ఆఫ్ ఐ అంటే ఈ సెట్లకి వెళ్ళి ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఓకే ఈక్వల్ టు టార్గెట్ సమ్ వచ్చింది అనుకోండి. టార్గెట్ అంటే అంటే ఎంత, బై 2 అనమాట, అంటే టోటల్ సమ్ బై 2 అనమాట. ఇది వచ్చింది అనుకోండి, జస్ట్ రిటర్న్ ట్రూ చేయాలి. ఓకేనా, రిటర్న్ ట్రూ. ఓకే, సో ఇప్పుడు దీన్ని కోలో కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుంది, ఒకవేళ మనకి 6 చేసినప్పుడు రాలేదు అనుకోండి, మళ్ళీ అలానే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే కోలో కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని లెట్ మీ గో హియర్, రిమూవల్. సో ఫస్ట్ ఏంటిది మనకు అరేని ఇన్పుట్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా ఇంట్. ఓకే, సో అరే ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఓకే, ఇన్పుట్ డాట్ స్ప్లిట్ తీసుకుంటున్నా, స్ప్లిట్. ఓకే, డన్. నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే సెట్ తీసుకోవాలి. సెట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ టోటల్ సమ్ ఈక్వల్ టు ఎంత, టోటల్ సమ్ ఈక్వల్ టు టార్గెట్ సమ్ కదా, సో టార్గెట్ సమ్మే తీసేసుకుందాం డైరెక్ట్. టార్గెట్ ఈక్వల్ టు ఓకే, టార్గెట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అరే ఓకే బై 2. ఓకేనా, బై 2 తీసేసుకున్నా. ఓకే, డన్. ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, ఒక సెట్ తీసుకోవాలి, పీ సెట్ అంటే ఫైనల్ సెట్ ఈక్వల్ టు సెట్ తీసేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఆర్ ఐ ఇన్ రేంజ్ కాకుండా ఫర్ నమ్ ఇన్ రేంజ్ అని తీసుకుంటే అయిపోతుంది, ఫర్ నమ్ ఇన్ అరే. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటిది, ఇంకొక సెట్ తీసుకోవాలి. ఇక్కడ ఈ సెట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇనిషియల్గా మనకు వచ్చే వాల్యూస్ అని ఇందులో స్టోర్ చేసుకొని దాని తర్వాత ఇందులో ఉన్న వాల్యూస్ డైరెక్ట్ అందులో స్టోర్ చేసుకుంటాం అనమాట ఫైనల్ సెట్లో. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎస్ సెట్ ఈక్వల్ టు
ఇది చేసేస్తున్నాం, సెట్ తీసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఫర్ ఓకే ఓకే ఫర్ సబ్ ఓకే ఆర్ సర్ ఫర్ ఇన్ ఎక్కడ నుంచి టీ సెట్లో నుంచి తీసుకోవాలన్నమాట ఫస్ట్ మనం. సో టీ సెట్ ఓకే, ఇక్కడ టీ సెట్ ఓకే, టీ సెట్ తీసేసుకున్నా. దెన్ ఇనిషియల్గా మనం ఏం చేయాలంటే టీ సెట్లో 0తో ఇనిషియలైజ్ చేయాలన్నమాట. ఓకే 0 ఇనిషియలైజ్ చేసేసాను. దెన్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఎన్ ప్లస్ ఓకే ఎన్ ప్లస్ ఇక్కడ ఇన్ మర్చిపోయినాము ఇన్ ఓకే ఎన్ ప్లస్ అంటే ఇప్పుడు ఎన్ ప్లస్ అంటే ఇది ఎన్ ప్లస్ నెంబర్ ఓకేనా, నెంబర్ ఈక్వల్ టు టార్గెట్ వచ్చింది అనుకోండి. ఓకే ఇక్కడ వస్తే ఏం చేయాలంటే రిటర్న్ ట్రూ ఓకే ఆర్ ప్రింట్ ట్రూ అని చెప్పి చేస్తే అయిపోతుంది. ప్రింట్ ట్రూ ఓకే, సో ప్రింట్ ట్రూ చేసేసి ఈ మొత్తం బ్రేక్ చేసేయాలన్నమాట ఇక్కడ ఓకేనా. ఓకే డన్. ఒకవేళ రాకపోతే ఏం చేస్తాము, రాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఈ ఎస్ సెట్ ఉంది కదా ఇందులోకి ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఎస్ సెట్ డాట్ యాడ్ ఏం చేస్తున్నాము ఎన్ ప్లస్ నెంబర్ ఓకే ఎన్ ప్లస్ నెంబర్ చేసేసాను. దెన్ మళ్ళీ ఏం చేయాలి, ఈ వచ్చిన ఎస్ సెట్ వాల్యూస్ అన్నిటివి మనం పైన టీ సెట్లో యాడ్ చేయాలన్నమాట. టీ సెట్ డాట్ ఆర్ అప్డేట్, సో అప్డేట్ తీసేసుకుంటున్నాను, అప్డేట్ ఎస్ సెట్ ఓకే డన్. ఇప్పుడు ఒకవేళ మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వలేదు, సో ఇక్కడ ఏం ప్రింట్ అవ్వకపోతే ఇక్కడ ఏం చేయాలి, ఫైనల్గా ఫాల్స్ ప్రింట్ చేయాలన్నమాట, ప్రింట్ ఫాల్స్ ఓకే. సో ఇది ఏం చేస్తామంటే ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇదంతా ఏం చేయాలంటే ఓకే, సో ఇక్కడ నెంబర్తో ఇలా కనిపించేసింది అనుకోండి, ఇక్కడ ప్రింట్ ట్రూ తీసుకోకండి, ఎందుకంటే ఇలా తీసుకున్నాం అనుకోండి ఈ ఫాల్స్ కూడా ప్రింట్ అవుతుంది, ఈ ట్రూ కూడా ప్రింట్ అవుతుంది. సో ఇట్లా మనకు టెస్ట్ కేసెస్ పాస్ అవ్వు. ఇక్కడ జస్ట్ బ్రేక్ చేసేద్దాం. చేశాక ఓకే చేశాక ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇఫ్ టార్గెట్ ఇన్ ఈ ఎస్ సెట్లో టార్గెట్ ఉంటే మన టార్గెట్ వాల్యూ సారీ టీ సెట్లో ఉంటే ఓకే టీ సెట్ ఉంటే ఏం చేయాలంటే ప్రింట్ ట్రూ ఓకే, ఇక్కడ ప్రింట్ ఓకే ప్రింట్ ట్రూ తీసుకుంటున్నా, ప్రింట్ ట్రూ ఓకే. లేదు అంటే మాత్రం ఫాల్స్ చేయాలి ఓకే, ఎల్స్ ఫాల్స్. లెట్స్ ట్రై రన్ దిస్ వన్. సో మనకి ఏంటి ఇన్పుట్ 2, 2, 6, 4, 6 జస్ట్ రన్. ఎర్రర్ వచ్చింది. సో డిక్షనరీలో యాడ్ అని లేదంట మనకు, అపెండ్ అనుకుంటా, జస్ట్ అపెండ్ ట్రై చేద్దాం. ఈ కాపీ చేసుకుందాం మళ్ళీ, రన్ దిస్ అగైన్. అపెండ్ కూడా లేదంట. ఓ సారీ, మనం సెట్ అంటే ఇది హ్యాష్ మ్యాప్, సెట్ కాదు. సో సెట్ అని తీసుకోవాలి ఇక్కడ, సెట్ ఆఫ్ ఓకే. దెన్ ఇక్కడ ఏం చేయాలి మనము, ఇది ఇక్కడ అయిపోయింది, ఇక్కడ కూడా సేమ్ ఇలానే సెట్ అని తీసుకుందాం. లెట్స్ ట్రై రన్ అగైన్. సెట్ డాట్ ఓ ఇక్కడ యాడ్ రాయలేదు, యాడ్ మళ్ళీ రన్ చేద్దాం. ఐ థింక్ వీఆర్ గెటింగ్ నౌ. ఫాల్స్ వచ్చింది, ఎందుకు వచ్చిందో చెక్ చేద్దాం. ఇక్కడ ఏంది ఇఫ్ నెంబర్ ఈక్వల్ టు టార్గెట్. సో ఇనిషియల్గా మనం ఏం చేసామంటే 0ని యాడ్ చేయలేదు ఇక్కడ, సో ఇక్కడ 0ని యాడ్ చేద్దాము. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ బ్రేక్ తీసేసుకున్నాం ఓకే, బట్ ఈ నెంబర్ని మనం అందులో యాడ్ చేయలేదు అనమాట, అందుకని మనకి ఇక్కడ ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఈ ఎస్ సెట్ ఉంది కదా, ఈ ఎస్ సెట్ని తీసుకొని ఇక్కడ యాడ్ చేసేస్తున్నా, అండ్ ఇక్కడ డైరెక్ట్ బ్రేక్ తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఓకే బ్రేక్ రాశాను. లెట్స్ రీరన్ అగైన్, వీ కెన్ చెక్ నౌ. ఏంటిది 2 ఒకటి ఉంది మనకు, 2, 6, 4, 6 ట్రూ వచ్చింది. సో ఇలా దీని అయితే ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఇక్కడ ఇంకో కండిషన్ మర్చిపోయాము, అదేంటంటే ఈ మనకి ఇక్కడ టార్గెట్ ఉంది కదా, టార్గెట్ అనేది ఒకవేళ ఆడ్ వస్తే మనం ఏం చేయాలి, డైరెక్ట్గా ఫాల్స్ అని చెప్పి ప్రింట్ చేయాలి కదా. సో అది మర్చిపోయాము, అది ప్రింట్ చేద్దాం ఇక్కడ. ఇఫ్ టార్గెట్ %2 నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఏం చేయాలి, ఈ ఫాల్స్ అని చెప్పి ప్రింట్ చేయాలి. ఓకే 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 ఇది తీసేసుకుంటున్నాం, ఇక్కడ పే చేశాను. లేదు అంటే మాత్రం ఇదంతా రన్ చేయాలి. సో ఎల్స్ ఇదంతా తీసుకొని ఇక్కడ ఒక ట్యాబ్, ఇక్కడ ఇవన్నీ మనం ఇవి కరెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ. సో ఇన్సైడ్ రాయాలి ఇదంతా, ఇక్కడ ఇది ట్యాబ్, దెన్ హియర్ ఆల్సో దెన్ ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఇక్కడ కూడా మనకి ఇదంతా అవసరం లేదు, ఇది కూడా ఇన్సైడ్ రావాలి.
కాబట్టి ఇది కూడా ట్యాబ్ తీసుకుంటున్నా, ఇక్కడ కూడా సేమ్ ఇలానే జస్ట్ రన్. ఓకే, లెట్స్ ట్రై టు రీరన్ దిస్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనం ఏం చేస్తున్నా ఈవెన్ ఎలిమెంట్సే, బట్ ఇప్పుడు ఏం చేస్తున్నా టోటల్ సమ్ ఈక్వల్ వచ్చేటట్టు కాకుండా డివైడ్ బై 20 చేసినప్పుడు మనకు ఫాల్సెస్ లాగా రాస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏంది 2 6 4, ఇక్కడ కూడా 6 రాస్తే మనకి ఏమవుతుంది ఈక్వల్ డివైడ్ అవుతుంది, 2 వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నా 4 అని తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ సారీ ఇక్కడ టార్గెట్ మిస్ చేస్తాము, టార్గెట్ టీ మర్చిపోయాం, టీ. ఓకే, ఇది కాపీ చేసుకుందాం, రన్ అగైన్, పేస్ట్ హియర్, ఫాల్స్ వచ్చింది. సో ఇక్కడనే మనకు ఫాల్స్ వచ్చేస్తుంది అనమాట ఇది. ఓకే, సో ఈ ప్రాబ్లం అయితే ఇలా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 4th October షిఫ్ట్ 1లో అడిగారు. ఈ క్వశ్చన్ ఏంటంటే చెక్ ఇఫ్ నెంబర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్, అంటే ఒక నెంబర్ ఇస్తారంట, అది పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెప్పి రిటర్న్ చేయాలి మనం ఇక్కడ. ఓకే, సో ఈ పర్ఫెక్ట్ నెంబర్ యొక్క లాజిక్ అయితే నేను నా లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఆ వీడియో లింక్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మన పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంది? సో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు వాటి యొక్క డివిజర్స్ ఉంటాయి కదా, సమ్ చేసినా కానీ ఆ నెంబర్ వస్తే అది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ 28 ఇచ్చాడు, 28 యొక్క డివిజర్స్ ఏంటివి 1 2 4 7 అండ్ 14. సో టోటల్ సమ్ చేసి మనకు 28 వచ్చేస్తుంది. అలానే 6 ఉంది, 6 యొక్క డివిజర్స్ ఏంటివి 1 2 3, టోటల్ సమ్ చేస్తే 6 వచ్చింది, అంటే 6 కూడా పర్ఫెక్ట్ నెంబర్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇన్పుట్ తీసేసుకున్నా, దాని తర్వాత ఏం చేస్తాను సమ్ ఐ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n ఇఫ్, అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా ఈ ఐ ఉంది కదా. ఓకే, సో ఇక్కడ లీస్ట్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఈ ఫర్ లూప్ తీసుకున్నా, ఈ ఫర్ లూప్ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు ఎండ్ అవుతుంది. సో ప్రతిసారి ఒకవేళ అది పర్ఫెక్ట్ డిజబుల్ అయితే ఇక్కడ లిస్ట్లో వస్తుంది. లిస్ట్ వచ్చాక ఏం చేస్తా దాన్ని టోటల్ సమ్ చేసేస్తాను అనమాట. సమ్ డివిజర్స్ అని రాసుకున్నా. ఈ సమ్ డివిజర్స్ అనేది ఈక్వల్ టు n వస్తే ప్రింట్ చేసేస్తున్నా, అంటే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇది దీని యొక్క కోడ్ అనమాట. జస్ట్ కాపీ చేస్తున్నా, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. కాపీ, గో టు పైథాన్ కంపైలర్, పేస్ట్ హియర్. ఓకే, రన్. దెన్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తా 6 ప్రింట్ 6 ట్రూ వచ్చింది. అలానే ఒకవేళ ఇప్పుడు 28 చేస్తే ట్రూ రావాలి, ట్రూ వచ్చింది. అలానే ఇప్పుడు ఒకవేళ 14 చేస్తాను అనుకోండి ఫాల్స్ వస్తుంది. ఓకే, ఫాల్స్ వచ్చింది. సో ఇది దీని యొక్క కోడ్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే గివెన్ ఏ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్, కౌంట్ ద occurrence of unique strings and print them. If the list contain any integer, print invalid input అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకు ఒక ఇన్పుట్ ఇస్తాడంట. ఓకే, సో ఇన్పుట్ ఇచ్చాక మనకి ఇక్కడ లిస్ట్ అని ఇస్తాడంట. ఈ లిస్ట్ లో స్ట్రింగ్స్ ఇస్తాడు. లైక్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇన్పుట్ లో యాపిల్, బనానా, ఆరెంజ్ అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ యాపిల్ ఎనీ టైమ్స్ రిపీట్ అయింది, ఇక్కడ 2 times. కాబట్టి ఇక్కడ యాపిల్ 2 అని ప్రింట్ చేసాము. అలానే బనానా 2 అని ప్రింట్ చేసాం, అంటే 2 times రిపీట్ అయింది. కాబట్టి ఆరెంజ్ కూడా 1 time రిపీట్ అయింది కాబట్టి 1 time ప్రింట్ చేసాం అనమాట. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే లెట్ మీ గో హియర్. సో ఇక్కడ మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రీక్వెన్సీ అని చెప్పి ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుంటాము. తీసుకున్నాక ఏం చేయాలంటే వచ్చిన స్ట్రింగ్ ఉంటుంది కదా, స్ట్రింగ్ వాల్యూ ఆల్రెడీ ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఉన్న ఫ్రీక్వెన్సీకి +1 యాడ్ చేయాలి. ఓకే, +1 యాడ్ చేయాలి. లేదు అంటే మాత్రం 1తో ఇనిషియలైజ్ చేయాలన్నమాట. లైక్ ఫస్ట్ యాపిల్ వచ్చింది కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ యాపిల్ వచ్చింది. యాపిల్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, యాపిల్ ఇందులో లేదు కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాపిల్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ టైం యాపిల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాపిల్ ప్లస్ ఈక్వల్ టు 1 అని తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కోడ్గా ఇంప్లిమెంట్ చేద్దాము. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ అంటే అరే స్ట్రింగ్స్ అని తీసుకుంటున్నా, ఇందులో మనకు వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? దెన్ ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ అని ఒక మ్యాప్ తీసుకుంటాం. ఓకే, ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు హ్యాష్ మ్యాప్ తీసుకున్నా. దెన్ ఫర్ లూప్ తీసుకోవాలి. ఈ ఫర్ లూప్ ఎక్కడి నుంచి రన్ అవుతుంది, ఈ అరేతో ఇటరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా ఫర్ str in అరే అని తీసుకుంటున్నా. ఓకేనా? తీసుకున్నాక ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఈ స్ట్రింగ్ అనేది ఆల్రెడీ ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటే జస్ట్ యాడ్ చేయాలి కదా. సో ఇఫ్ str in ఫ్రీక్వెన్సీలో ఉంటే, ఓకేనా, ఉంటే ఏం చేయాలి మనము, ఉంటే ఏం చేయాలంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ str +1 అని యాడ్ చేసేస్తున్నాం. లేదు అన్నప్పుడు ఏం చేయాలి, ఎల్స్ str in
ఫ్రీక్వెన్సీ, ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎస్టిఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇనిషియలైజ్ చేసిస్తున్నాం. ఓకే, ఇక్కడ ఎల్స్లో ఇదంతా ఏముండదు, జస్ట్ ఎల్స్ అనమాట. ఓకే, జస్ట్ ఇదైతే ఇంతే. దీని తర్వాత ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, ఫర్ ఎస్టిఆర్, ఓకే, ఎస్టిఆర్ వాల్యూ ఇన్ ఫ్రీక్వెన్సీ అని తీసుకుంటాం. దెన్ ఇక్కడ ఏం చేయాలి, ప్రింట్ ఎస్టిఆర్, ఓకే, ప్లస్ ఏం చేస్తున్నాం, ఐఫోన్ ఇచ్చి మన కాలన్ ఇచ్చి దెన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాము, ప్లస్ వాల్యూ, ఇలా ప్రింట్ చేసేస్తాం. ఓకేనా. సో ఇది ప్రింటింగ్ చేసే విధానం. ఆర్ ఎల్స్ ఎఫ్ స్ట్రింగ్ తో కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ గో టు ద కోడ్. ఒకవేళ మనకి ఇంకో కండిషన్ ఇచ్చాడు, మనం ఇక్కడ కండిషన్ మిస్ చేసాము. ఏంటిది, ఇఫ్ లిస్ట్ కంటైన్స్ ఎనీ ఇంటిజర్ ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ వచ్చింది కదా ఇన్సైడ్ లైక్, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఇక్కడ స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ ఈజ్ ఆల్ఫా అంటే ఆల్ఫా బిట్ ఉంటేనే మనం ఏం చేయాలి, ఇదంతా రన్ చేయాలి. లేదంటే మాత్రం ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేసేయాలన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇది దీని ఒకటి కండిషన్స్ అండ్ వర్కింగ్ అనమాట. లెట్స్ గో టు ద కోడ్ హియర్. ఓకే, సో జస్ట్ ఇదిగో ఇదంతా తీసుకున్నాము. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ముందే చెక్ చేస్తాను, బట్ ముందే కాకుండా మనం ప్రీవియస్ కూడా చెక్ చేయొచ్చు. లెట్ మీ గో టు ద పైథాన్ కంపైలర్, రిమూవ్ ఆల్ దిస్. ఫస్ట్ ఏం చేస్తున్నా, అరే కోసం ఇన్పుట్ తీసుకోవాలి. సో అరే ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకుంటున్నాం. డాట్ స్ప్లిట్ మళ్ళా. ఓకే, డాట్ స్ప్లిట్. ఇక్కడ ఇంట్ అని ఏం తీసుకుంటలే అంటే ఇండిజువల్ గా తీసుకోవద్దు కాబట్టి సింట్ అని తీసుకోవట్లేదు. దెన్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు, ఓకే, ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఫర్ ఎస్టిఆర్ ఇన్ ఇక్కడ అరే, సో అరే అని తీసుకున్నా. దాని తర్వాత ఏంటిది, ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎస్టిఆర్ ఈజ్ న్యూమరిక్. ఓకేనా, ఈజ్ న్యూమరిక్ అంటే ఏం తీసుకుంటాం, ఈజ్ డిజిట్. ఓకే, ఒకవేళ డిజిట్ అని తీసుకుంటే ఈజ్ డిజిట్. ఓకేనా, ఉంటే ఏం చేయాలి మనం ఇక్కడ, ప్రింట్ ఇన్వాలిడ్ అని తీసుకుంటాం. ఓకే, ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్. ఓకేనా, దెన్ ఒకవేళ లేదు అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ డైరెక్ట్ గా ప్రింట్ ఇన్వాలిడ్ అని చేసేసి ఇక్కడ బ్రేక్ చేసేసేయాలి. ఓకే, దెన్ ఇఫ్ లేదంటే ఏం చేయాలి, ఎల్స్ పార్ట్ లో మనం ఏం చేస్తాము, ఈ ఇన్పుట్ మనం ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలన్నమాట. సో ఇఫ్ ఎస్టిఆర్ ఆల్రెడీ ఫ్రీక్వెన్సీలో ఉంటే, ఓకే, ఇన్ ఫ్రీక్వెన్సీ ఉంటే ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎస్టిఆర్ ఈక్వల్ టు ప్లస్ వన్ యాడ్ చేయాలి కదా. సో +1 యాడ్ చేస్తున్నా. సేమ్ అలానే, లేకపోతే ఎల్స్ ఇది తీసేసుకుంటా, కాపీ, జస్ట్ పేస్ట్. ఇక్కడ +1 ఉంది కదా, +1 తీసేస్తాము. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ప్రింట్ చేయాలి, కానీ ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ప్రింట్ చేస్తాం అనుకోండి, మనం ఇక్కడ కింద ఉన్న పార్ట్ ప్రింట్ చేయొద్దు. సో మరి అలాంటి కేసులో ఎలా చేయాలంటే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఒక వాల్యూ తీసుకుంటున్నా, ఏ అని తీసుకుంటున్నా. ఏ ఈక్వల్ ఏం చేస్తున్నా, ఇనిషియల్ గా 0తో తీసుకుంటున్నా. ఒకవేళ ఒకవేళ ఈ ఇన్వాలిడ్ ఇన్పుట్ అండ్ ప్రింట్ అయితే మనం ఏం చేయాలి, ఏ ఈక్వల్ టు 1 అని తీసేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 ఉంటే, ఇఫ్ ఏ ఈక్వల్ టు 0 ఉంటే మాత్రమే ఇది ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, లేదంటే మాత్రం ఇక్కడ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ అయిపోయింది అని మీనింగ్ అనమాట. ఓకే, సేమ్ ఇలానే ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ ఎస్టిఆర్ ఫర్ కీ కామా వాల్యూ. ఓకే, దెన్ ఇక్కడ ప్రింటింగ్ ఇక్కడ కాపీ చేసుకుందాం. ఇలా ఇది కాపీ చేసుకుందాం డైరెక్ట్గా. ఓకే, జస్ట్ పేస్ట్ హియర్. ఇప్పుడు ఇది ప్రింట్ చేసేస్తున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాము, సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ కామా కౌంట్ తీసుకున్నాం. కౌంట్ ఇది తీసేసుకున్నాం, వర్డ్ని ప్రింట్ చేస్తున్నా, కౌంట్ ప్రింట్ చేస్తున్నా. జస్ట్ రన్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ. ఇక్కడ ఏం చేస్తున్నా, యాపిల్, దాని తర్వాత బనానా, దాని తర్వాత మళ్ళీ యాపిల్. ఓకే, మళ్ళీ బనానా. ఓకే, దాని తర్వాత ఆరెంజ్, ORANGE, ఆరెంజ్ తీసుకున్నా. ఓకే, రన్ చేద్దాం. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇన్ లైన్ 1. ఓకే, ఈ మ్యాప్ అవసరం లేదనుకుంటే ఇక్కడ మనకు. జస్ట్ ట్రై టు రన్ అగైన్.
కొటేషన్ ఇస్ నాట్ ఐడెంటిఫై. ఒకసారి ఏం చేద్దామంటే ఈ లిస్ట్ తీసేసి మొత్తం జస్ట్ ఇన్పుట్ డాట్ స్పీడ్ ఒకటే తీసుకుందాం ఇక్కడ. ఐ థింక్ ఇట్స్ వర్క్స్ అనమాట. ఈవెన్ కౌంట్ డిక్స్ట్ ఈస్ నాట్ డిఫైన్ ఇన్ లైన్ 18. సారీ, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి ఇక్కడ. FREQ. ఓకే, మనం మర్చిపోయాం, స్పెల్లింగ్ మిస్టేక్ అది. ఓకే, జస్ట్ పేస్టింగ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ చూసుకుంటే యాపిల్ 2 వచ్చింది, బనానా 2 వచ్చింది, ఆరెంజ్ 1 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇన్వాలిడ్ ఇన్పుట్ ప్రింట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ యాపిల్ తీసుకుంటా, యాపిల్, బనానా, ఓకే, 1 తీసేసుకుని ఇక్కడ. ఓకే, జస్ట్ ఎంటర్. ఇన్వాలిడ్ ఇన్పుట్ వచ్చేసింది. సో ఇలా మనం ఇక్కడ ఈ లాస్ట్ ఇయర్ ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైందంటే చాలా మంది ఈ ఇన్వాలిడ్ ఇన్పుట్ మర్చిపోయారు. కాబట్టి వాళ్ళకి ఏమైంది, 7 టెస్ట్ కేసెస్లో ఓన్లీ 5 మాత్రమే పాస్ అయ్యాయి అనమాట. సో ఇలా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కండిషన్స్ అనేవి కరెక్ట్గా చెక్ చేసుకొని దాని ప్రకారంగా మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలన్నమాట. లేదంటే మాత్రం మీకు టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వవు. ఓకేనా. లెట్ మీ గో టు ద అనదర్ క్వశ్చన్ నౌ. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ 1 అయిపోయింది, షిఫ్ట్ 2లోనే క్వశ్చన్ చూద్దాము. సేమ్. సో ఇక్కడ ఏంటిది అంటే 4th October షిఫ్ట్ 2లో కూడా మనకు సేమ్ మనం 3rd October షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ లాంటిదే అడిగారు. లైక్ షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్ ఏంది, సో ఈ ట్రైన్ క్వశ్చన్ లాంటిదే మనకు 4th October షిఫ్ట్ 2లో కూడా అడిగాడు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాడంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ అనమాట. ఇక్కడ ఏం చెప్పాడు, యు ఆర్ గివెన్ ద టైమ్ ఇన్ సెకండ్స్ దట్ ద ఆబ్జెక్ట్ టు కవర్ 1000 meters. రైట్ ఏ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ km/h. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, సో మనకి ఇక్కడ ఇన్పుట్ ఏంటిది, యు ఆర్ గివెన్ టైం. సో ఒక టైం ఇస్తాడు అనమాట మనకు. ఓకేనా, టైం ఇచ్చాడు అంటే ఒక 100 seconds అని అలా టైం ఇస్తాడు. ఓకేనా. సో ఈ 100 seconds టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక 1000 meters ఆబ్జెక్ట్ క్రాస్ చేయడానికి మనకు అంత టైం పట్టింది అనమాట. సో అంత టైం పట్టినప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటిది, డిస్టెన్స్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకు, 1000 అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, 1000 meters అని ఇచ్చాడు. ఇక్కడ కవర్ 1000 meters అని ఇచ్చాడు. ఓకేనా. అండ్ ఇన్పుట్ మనకు వాడిస్తాడు, ఏది, టైం ఇన్పుట్ ఇస్తాడు. ఓకేనా, లైక్ 100 seconds కానీ మినిట్స్ కానీ 100 seconds కానీ లేకపోతే 120 seconds కానీ ఇస్తాడు. మనం ఏం చేయాలి, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ యొక్క ఫార్ములా ఏంది, డిస్టెన్స్ బై టైం. ఓకేనా, డిస్టెన్స్ బై టైం ఉంది. ఓకే, దెన్ ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 100 meters. ఓకేనా, దెన్ టైం అంటే ఎంత, 100 seconds వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఏమొచ్చింది, 10 meters/second వచ్చింది. ఓకే, బట్ మనం ఏం చేయాలి, ఇక్కడ meters/second ని km/h కి కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో km/h కన్వర్ట్ చేయాలి అంటే మనము ఇక్కడ ఏం చేయాలి, km/h కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే 10 into 18/5 తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 5 to 36 km/h అని వస్తుంది. ఓకేనా, అంతేనా. అవుట్పుట్ చెక్ చేద్దాం. ఓకే, 36 km/h అని వచ్చింది. సో జస్ట్ ఇప్పుడు కోడ్ రాద్దాం దీనికి. సింపుల్, చాలా కోడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఎరేజ్ దిస్ వన్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము స్పీడ్ టైంని ఇన్పుట్ తీసుకోవాలి. టైం ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ ఎంత, 1000 meters. ఓకే, 1000 meters. దెన్ నెక్స్ట్ ఏంటిది, స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. స్పీడ్ ఈక్వల్ టు, ఓకే, ఫస్ట్ d/t తీసేసుకున్నాం. d/t తీసుకున్నాక ఏం చేయాలంటే మనం ఇక్కడ, ఓకే, d/t తీసుకున్నాక ఏం చేయాలి, 18/5 తో ఇంటూ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా, s ఈక్వల్ టు s ఇంటూ, ఓకే, s ఇంటూ 18/5 తీసుకున్నా. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నా, ప్రింట్ s. ఓకే, ప్రింట్ s తీసుకున్నా. లెట్స్ రన్ దిస్ వన్. ఇక్కడ మనకు t అంటే ఎంత ఇచ్చా, మనకు 100. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే meter/second అడుగుతున్నాడా, km/h అడుగుతున్నాడా అని చెప్పి కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోకుండా మనం డైరెక్ట్గా ప్రింట్ చేసాం అనుకోండి, వాల్యూస్ రాంగ్ వస్తాయి, మనకు టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వవు. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది, ఇది దీని యొక్క కోడ్. కెన్ యూ రీచ్ ద లాస్ట్ ఇండెక్స్. సో యు ఆర్ గివెన్ ఇంటిజర్ array nums. You are initially positioned at array first index and each element in the array represents your maximum jump length at that positions. Okay, write a function to determine if you can reach
the last index of the array, return true. Okay, if you can reach the last index or false. Okay, సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఒక అరే ఇస్తాడంట. ఓకే, అరే ఇస్తాడంట. అరేలో మనకు ఫంక్షన్ రాలి. ఈ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ 1 2. ఓకే, ఐ విల్ కాపీ దిస్ వన్ ఓన్లీ. ఓకే ఓకే, లెట్ మీ రిజాల్వ్ దిస్ థింగ్. మనకి ఇక్కడ ఇది ఇచ్చాడు. ఓకే, కన్వర్ట్ టు వైట్. ఓకే, డన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ 2 ఉంది. మనం ఇనిషియల్ గా 2 దగ్గర ఉన్నాం, అంటే అరే ఆఫ్ 0 దగ్గర ఉన్నాం. ఓకేనా, 0 దగ్గర నుంచి మనం ఏం చేయొచ్చు అంటే 2 స్టెప్స్ జంప్ చేయొచ్చు. మాక్సిమం 2 స్టెప్స్ అనమాట. ఓకే, మాక్సిమం 2 గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అంటే ఐదర్ వీ కెన్ గో టు ద 3 దగ్గరకైనా వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ 1 దగ్గరకైనా వెళ్ళొచ్చు. మళ్ళీ 3 దగ్గరకు వచ్చాక ఏం చేయొచ్చు, మనము 3 స్టెప్స్ జంప్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఇలా జంప్ చేసుకుంటూ వెళ్తే మనం ఫైనల్ గా ఈ 4 దగ్గరికి రావాలి. అలా వస్తున్నామా లేదా అని చెప్పి చెక్ చేయాలన్నమాట. ఒకవేళ ఇప్పుడు సపోజ్ 3 2 1 0 అండ్ ఇక్కడ 4 ఇచ్చారు అనుకోండి, మనం ఇక్కడ 4 దగ్గరకు వస్తున్నామా అలా చెక్ చేద్దాం. ఇప్పుడు 3 స్టెప్స్ అంటే వీ కెన్ గో హియర్ హియర్ ఆర్ హియర్. ఓకేనా, సేమ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళలేము. ఓకే, దెన్ ఇక్కడ 1 నుంచి వన్ స్టెప్ అంటే ఇక్కడికే వస్తాం మళ్ళీ. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేము. అండ్ 2 నుంచి కూడా 1 and 2 ఇక్కడ మాత్రమే వెళ్ళగలం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళలేం. అంటే ఇక్కడ ఏమైంది, 0 దగ్గరకు వచ్చాక మనం 4 దగ్గరకు అయితే వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఏం చేయాలి, మనం ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేయాలి ఈ సిచ్యువేషన్ లో. ఓకేనా, సో ఈ ప్రాబ్లమ్ మనం అయితే గ్రీడీ అప్రోచ్ లో సాల్వ్ చేద్దాము. సో లెట్ గో టు ద కోడ్ హౌ వీ కెన్ రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక మాక్సిమం రీచ్ అంటే ఈ స్టెప్ నుంచి, అంటే ఇప్పుడు ఐ నుంచి ఇప్పుడు మనం 2 దగ్గర ఉన్నాం అనుకోండి, 2 దగ్గర నుంచి ఎన్ని స్టెప్స్ మాక్సిమం వెళ్ళొచ్చు అని చెప్పి ఒక నెంబర్ వేరియబుల్ తీసుకుంటాను. ఓకేనా, సో మ్యాక్స్ అని తీసుకుంటున్నా. ఇనిషియల్ గా 0తో ఇనిషియలైజ్ చేస్తున్నా. ఓకే, చేశాక ఫస్ట్ 2 దగ్గరకు వస్తాను. 2 దగ్గరకు వచ్చేప్పుడు మనం 2 స్టెప్స్ ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా, మాక్సిమం అంటే ఎక్కడ వరకు 0 + 2 అని తీసుకుంటున్నా. ఓకేనా, 0 + 2. ఓకే, మాక్సిమం 2 స్టెప్స్ వరకు వెళ్ళొచ్చు. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఏం చేయొచ్చు, మళ్ళీ 3 దగ్గరికి వెళ్తాను నేను. అంటే 2 అయిపోయింది, 2 అయిపోయినాక 3 దగ్గరికి వచ్చాను. 3 దగ్గరికి వచ్చాక ఏంటంటే ఇప్పుడు 3. ఓకే, సో 3 ఉంది కదా, సో ఇప్పుడు 3 మ్యాక్సిమమా. ఓకే, అంటే 3 అంటే 3 ఏ ప్లేస్లో ఉంది, 1 ప్లేస్లో, అంటే 1 + 3. ఓకే, 1 + 3 మ్యాక్సిమమా, లేదంటే ఇక్కడ మ్యాక్సిమంలో ఉన్నది మ్యాక్సిమమా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏది మ్యాక్సిమం ఉంది, ఈ 4 మ్యాక్సిమం ఉంది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిక్లో 4 అని రాసేసుకుంటున్నా. సేమ్ అలానే మళ్ళీ 1 దగ్గరికి వచ్చినప్పుడు 1 అండ్ ఈ ఏ పొజిషన్లో ఉంది, ఇది సెకండ్ పొజిషన్. కాబట్టి 1 + 2 మ్యాక్సిమం, అంటే 1 + 2 అంటే ఎంత, 3 మ్యాక్సిమం, 4 మ్యాక్సిమం 4. కాబట్టి 4 అలానే ఉంచాను. సేమ్ అలానే ఇక్కడ 1కి వచ్చాను. 1 + 4 4, సారీ ఇది 3 + 1 4, ఈ రెండు సేమే. కాబట్టి 4 అలానే ఉంచాను. సేమ్ 4 దగ్గరికి వచ్చాను. 4 దగ్గరికి వచ్చాక ఏం చేస్తాను, ఒకవేళ 4 దగ్గరికి వచ్చాక 4 ఆల్రెడీ ఇది మ్యాక్సిమంలో, అంటే 4 ఇక్కడ రీచ్ అయిపోయాము. ఓకేనా, సో 4 దగ్గరికి వచ్చాము. ఓకే, 4 దగ్గరికి వచ్చాక టోటల్ లెంత్ ఆఫ్ అరే ఎంత అంటే ఎంత మనకు, సో టోటల్ లెంత్ ఆఫ్ అరే అంటే ఎంత, 5 వచ్చింది కదా. బట్ ఆల్రెడీ ఇక్కడ మనం 4కి రీచ్ అయిపోయాం. అంటే 4 + 1 = 5 కదా. అంటే 5కి రీచ్ అయిపోయాం. అంటే 5కి రీచ్ అయ్యామంటే ఏంటిది, ఇక్కడ రీచ్ అవుతున్నాం అన్నట్టు. అంటే ఎప్పుడైతే మనకు ఈ లెంత్ ఆఫ్ అరే వచ్చేసింది అనుకోండి, మనం ఏం చేయాలి, డైరెక్ట్గా రిటర్న్ ట్రూ చేసేయాలన్నమాట. ఓకేనా, లేదు ఒకవేళ లాస్ట్ వరకు వచ్చాక కూడా ఏమవుతుంది, మనకు ఈ మ్యాక్సిమం అనేది లెస్ దెన్ అయి ఉంటే, ఓకే ఎక్కడైనా, అంటే ఇక్కడ కాదు ఎక్కడైనా, అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కడైనా కానీ ఈ మ్యాక్సిమం అనేది లెస్ దెన్ అయి ఉంటే ఏం చేయాలి, ప్రింట్ ఫాల్స్ చేసేయాలి. ఓకేనా, ఇలాంటి సిచ్యువేషన్లో. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందని చెప్పి. సో ఫస్ట్ మనకు మ్యాక్స్ = 0 ఉంది. ఓకేనా, ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 3 దగ్గరికి వచ్చినప్పుడు మ్యాక్స్ 3 అవుతుంది. ఓకేనా, మ్యాక్స్ ఏమైంది ఇప్పుడు 3 అయింది. ఓకే, దెన్ 2 దగ్గరికి వచ్చినప్పుడు 2 + 2, సారీ 2 + 1, 2 + 1 అంటే ఎంత, 3. ఇది 3, ఇది 3. సో సేమ్ అలానే ఉంటుంది. సేమ్ అలానే 1కి 1 + 2 వచ్చినప్పుడు 3 అవుతుంది. సేమ్ ఇది కూడా సేమ్ ఉంది కాబట్టి 3నే ఉంటుంది. 0 దగ్గరికి వచ్చాం, 0 + 3 వచ్చినా కానీ మనకు మళ్ళీ 0 వచ్చింది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 3 < 3. ఓకేనా, ఇలా వచ్చింది అనుకోండి, ప్రింట్ ఫాల్స్ చేసేయాలి. ఓకేనా, 3 3 ఆర్ ఈక్వల్ టు వచ్చినాక. ఓకేనా, సో ఫస్ట్ అరే తీసుకుంటాను. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటిది, మ్యాక్స్.
మ్యాక్స్ రీచ్ అనమాట. ఓకే, మ్యాక్స్ రీచ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. దాని తర్వాత ఏం చేస్తున్నాం, ఫర్ లూప్ ఫర్ నెంబర్ ఆర్ ఇండెక్స్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి ఎక్కడి వరకు, లెంత్ ఆఫ్ అరే వరకు. ఓకేనా, లెంత్ ఆఫ్ అరే. ఓకే, డన్. ఇక్కడ ఏం చేయాలంటే ఇఫ్ మనం ఫస్ట్ కండిషన్ రాసుకుందాము. ఓకే, ఇఫ్ ఐ గ్రేటర్ దెన్ ఇఫ్ ఐ లెస్ దెన్ మ్యాక్సిమం ఉంటే, ఓకేనా, మ్యాక్స్ ఉంటే ఏం చేయాలి మనము, మ్యాక్స్ రీచ్ కన్నా తక్కువ ఉంటే ఏం చేస్తాము, ప్రింట్ ఫాల్స్. ఓకే, ప్రింట్ ఫాల్స్ అని చెప్పి చేసేస్తున్నా. ఓకే, డన్. నెక్స్ట్ అయిపోయింది. లేదు అంటే ఏం చేస్తాం మనము, మ్యాక్స్ రీచ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ సేమ్ మళ్ళీ మ్యాక్స్ రీచ్. ఓకే, కామా దేంతో, ఐ ప్లస్ ఈ అరే ఆఫ్ ఐలో ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ. ఓకేనా, అరే ఆఫ్ ఐ. ఓకే, డన్. సో ఇది దీని యొక్క కోడ్ అనమాట. ఓకే, ఇక్కడ బయటకు వచ్చాక ఒకవేళ మనకి ఇక్కడ మ్యాక్సిమం రీచ్ అనేది సపోజ్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఇఫ్ మ్యాక్స్ రీచ్ అనేది గ్రేటర్ దెన్, ఇక్కడికి వెళ్ళే గ్రేటర్ దెన్ ఆర్ ఇఫ్ మ్యాక్స్ రీచ్ ఈక్వల్ టు ఇఫ్ మ్యాక్స్ రీచ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ అరే ఉంటే. ఓకేనా, లెంత్ ఆఫ్ అరే ఉంటే ఏం చేయాలి, ఇక్కడ ప్రింట్ ట్రూ చేసేయచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ బ్రేక్ చేయాలి, సేమ్ ఇక్కడ కూడా బ్రేక్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇది కోడ్గా ఇంప్లిమెంట్ చేసి మనం వాల్యూస్ ఇచ్చి చూద్దాం. లెట్ మీ గో టు ద పైథాన్ కంపైలర్. హియర్ రిమూవ్ ఆల్ దిస్. సో ఫస్ట్ ఏంటిది, ఇన్పుట్ తీసుకోవాలి. సో అరే ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ int input dot split. Okay, input dot split split. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటిది, మ్యాక్స్ రీచ్ కాబట్టి మ్యాక్స్ ఆర్ అని తీసుకుంటున్నా, ఈక్వల్ టు ఇనిషియల్గా 0 తీసుకున్నాం. దెన్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0 లెంత్ ఆఫ్ అరే. ఓకే, సో ఈ లెంత్ ఆఫ్ అరేని నాకు n అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నా, n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ అరే. ఓకే, డన్. ఇక్కడ ఏం చేస్తున్నా, n తీసేసుకున్నా. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటిది, ఇఫ్ ఐ లెస్ దెన్ మ్యాక్స్ ఆర్ ఉందనుకోండి ఏం చేయాలి, ప్రింట్ ఫాల్స్. ఓకే, PRINT ప్రింట్ ఫాల్స్. లేదంటే ఏం చేయాలి మనము, ప్రింట్ ఫాల్స్ చేసేసి బ్రేక్ చేసేయాలి, ఇక్కడ బ్రేక్. ఓకే, డన్. లేదంటే ఏం చేయాలి, ఎల్స్ సెట్లో ఎల్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎల్స్ రాసుకుందాము. ఎల్స్ రాసుకుని ఏం చేస్తున్నాము, ఇక్కడ మ్యాక్స్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆర్ కామా ఐ ప్లస్ అరే ఆఫ్ ఐ. ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఇఫ్ మ్యాక్స్ ఆర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఉంటే జస్ట్ ప్రింట్ ట్రూ చేసేద్దాం. ఇక్కడ ప్రింట్ ట్రూ. ఓకే, ప్రింట్ ట్రూ అని ఇక్కడ బ్రేక్ తీసేస్తున్నా. ఓకే, ఇదైతే ఇంతే, దీని యొక్క కోడ్ అయితే ఇంతే. లెట్స్ రన్ దిస్ కోడ్. ఇక్కడ మనం రన్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ ఇన్పుట్స్ ఇద్దాము. సో ఫస్ట్ ఏంది 3, మనకి ఏమున్నాయి ఇన్పుట్స్ ఇక్కడ, సో ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఏమున్నాయి అంటే 2 3 1 1 4. ఓకే, 2 3 1 1 4. ఓకే, సో 2 3 1 1 4 మనకు ట్రూ రిటర్న్ రావాలి. సో ట్రూ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఏమొస్తుందో చూద్దాము, ఫాల్స్ వచ్చింది. సో ఇక్కడ మనం ఎక్కడనో మిస్టేక్ చేసాం, లెట్స్ చెక్. సో ఇక్కడికి వచ్చేసింది. సో ఇనిషియల్గా మ్యాక్స్ అరే ఎంత తీసుకోవాలి అంటే మనం అరే ఆఫ్ 0 తీసుకుందాం. ఓకేనా, లెట్స్ రన్ దిస్ కోడ్. 2 3 1 1 1 4. ఓకే, సారీ, ఈవెన్ ద ఫాల్స్ వస్తుంది మనకు. లెట్స్ చెక్. సారీ, ఇక్కడ ఐ అనేది, సో ఇక్కడ ఐ గ్రేటర్ తీసుకోవాలి, మనం మర్చిపోయాము, ఐ గ్రేటర్. ఓకే, ఒకసారి కాపీ చేసుకున్నాను కోడ్, ఇక్కడ ఎంటర్ చేసి ఇది వచ్చేస్తుంది. సో రన్ చేద్దాం కోడ్. మళ్ళీ కోడ్ రన్ చేశాక మనం ఏం చేస్తున్నాము, ఓకే, ఇక్కడ ఏం చేయాలి, 2 3 1 1 4 ట్రూ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ నేను 2
సారీ, మనకేముంది ఇందాక 3 2 1 0 4, ఇది ఏం రావాలి, ఫాల్స్ రావాలి, మనకు ఫాల్స్ వచ్చేసింది. సో ఇలా ఈ కోడ్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాబ్లం అయితే ఇది మనకు సాల్వ్ అయిపోతుంది ఈజీగా. మనకి ఎగ్జామ్లో ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో స్పేసెస్ కాకుండా కామా ఇస్తాడు. కామా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ స్ప్లిట్ లో మనం ఏం చేయాలంటే కామా తీసుకోవాలి. అలా తీసుకోకుండా మీరు డైరెక్ట్ ఇన్పుట్ తీసుకున్నారు అనుకోండి, మనకు ఎర్రర్ వచ్చి కోడ్ అనేది పాస్ అవ్వదు. సో టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వనమాట, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా మీరైతే టెస్ట్ కేసెస్ అనేవి ఇచ్చిన క్వశ్చన్ ఇన్పుట్ ఎలా ఇస్తున్నాడు అని చెప్పి జాగ్రత్తగా గమనించాలన్నమాట. అప్పుడే మనకు టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి. అలానే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మళ్ళీ. సో ఇప్పుడు 5th అక్టోబర్ షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ చూద్దాము. అసలు ఈ క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో అడిగారంటే మీరు చాలా చాలా అదృష్టవంతులే, ఎందుకంటే అంత డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ ఏంటంటే చెక్ ఇఫ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో గివెన్ ఏ సింగిల్ ఇంటిజర్ నెంబర్ ఎన్, ఓకే, అండ్ ఈ ఎన్ వచ్చేసి ఏంది, ఇదంతా కాదు, ఇక్కడ ఏంది, ఇది 1000 ఉంటుంది, ఓకే, లైక్ దిస్ ఏదో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 10 to the power of 9, ఓకే, ఇది 9 అనమాట, 10 to the power of 9, ఓకే. చెక్ వెదర్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో మనకి ఏం చెప్తున్నాడంటే ఒక నెంబర్ ఇస్తాడంట, ఆ నెంబర్ని సమ్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి కదా, సమ్ చేశాక ఆ సమ్ చేసిన డిజిట్స్ ఉంటాయి కదా, అది 3తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెప్పి రిటర్న్ చేయాలి. అంతే, ఈ ప్రాబ్లం అయితే ఇంతే అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు చాలా అదృష్టవంతులు అనుకోండి. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఎలా చేయాలో కూడా నేను నా లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఇచ్చాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉండేది, ఒకసారి చెక్ చేయండి. సో సమ్ ఆఫ్ డిజిట్స్కి ఫార్ములా రాస్తాను నేను ఇక్కడ. సో డెఫ్ సమ్ డిజిట్స్ అని తీసుకుంటున్నా, నెంబర్, ఓకే, డన్. ఇక్కడ ఏం చేయాలి, మనము సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఈక్వల్ టు 0 తీసుకుని ఇనిషియల్గా, దెన్ వైల్ లూప్, వైల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0, ఓకే, దెన్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నెంబర్ మాడ్యులో బై 10 తీసుకోవాలి, అండ్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10. దెన్ ఇక్కడ రిటర్న్ సమ్ రిటర్న్ చేసేస్తాము, ఓకే, ఇది రిటర్న్ వచ్చేసింది ఇక్కడ, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇన్పుట్ తీసుకోవాలి, ఏంటిది, నెంబర్. సో ఎన్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసేసుకుంటున్నా. దాని తర్వాత ఏం చేయాలి, ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ఎన్ డబుల్ ఈక్వల్ టు సారీ ఇక్కడ ఇది కాదు, ఇఫ్ సమ్ డిజిట్స్ పర్సెంటైల్ బై 3 ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, ప్రింట్ ట్రూ, ఓకే, ట్రూ అని చేస్తాము. లేదా అంటే మాత్రం ఎల్స్ ప్రింట్ ఫాల్స్ అని చెప్పి రిటర్న్ చేయాలి, ఓకేనా. సో ఇది దీని యొక్క కోడ్ అనమాట. లెట్స్ గో టు ద పైథాన్ కంపైల్ అండ్ రైట్ దిస్ వన్. సో ఎర్ ఇస్ దిస్ ఆల్ థింగ్. ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ, అరే. సో ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటాం, ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాం. దాని తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫస్ట్ దీనిపైన నేను ఏం చేస్తున్నాం, మనం సమ్ ఆఫ్ డిజిట్స్ ఫార్ములా రాస్తున్నాం, సారీ సమ్ ఆఫ్ డిజిట్స్ కోడ్ రాస్తాను, సమ్ ఆఫ్ డిజిట్స్ డి, ఇక్కడ ఏంటిది, నెంబర్, ఓకే, దెన్ సమ్ ఈక్వల్ టు 0, దెన్ వైల్ లూప్, వైల్ సమ్ నెంబర్ గ్రేటర్ దెన్ 0, దెన్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నెంబర్ పర్సెంటైల్ బై 10, ఓకే, డన్. నెక్స్ట్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10 తీసుకుంటున్నాను, 10, ఓకే. ఇక్కడికి వచ్చి రిటర్న్ సమ్ రిటర్న్ చేస్తున్నాను, ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇన్పుట్ తీసుకున్నాను. దాని తర్వాత ఏంటి, ఇఫ్ ఇక్కడ ఏం చేయాలి, మనకు అక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ నుంచి వచ్చిన నెంబర్ అంటే ఇక్కడ ఎన్ పాస్ చేయాలి, వచ్చిన నెంబర్ పర్సెంటైల్ బై 3 తీసుకున్నప్పుడు ఈక్వల్ టు 0 వస్తే ప్రింట్ ట్రూ, ఓకే, ప్రింట్ ట్రూ. ఆర్ ఎల్స్ ఏం చేయాలి, ఫాల్స్ అని చెప్పి ప్రింట్ చేయాలి, ఓకే, డన్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 999 తీసుకున్నా, ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది, లెట్ మీ చెక్. 999 27 వచ్చింది, 27 ట్రూ రిటర్న్ రావాలి, బట్ ఫాల్స్ వచ్చింది, బట్ వై, చెక్ హియర్. అసలు సమ్ ఆఫ్ డిజిట్స్ ఏం రిటర్న్ చేస్తుందో చెక్ చేద్దాం. సమ్ డి, ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ డి,
ఏమొస్తుంది, n రిటర్న్ చేద్దాం. ఇక్కడ 30.0004 వచ్చిందా? లెట్స్ చెక్ వై. సో ఇక్కడ మనం సింగిల్ తీసుకున్నాం కదా, డబుల్ తీసుకోవాలి ఎప్పుడైనా కానీ డివిజన్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడండి, ట్రూ వచ్చేసింది. ఓకే, సో ఇది అవసరం లేదు, ఇప్పుడు ఇది చేస్తున్నా. ఓకే, రన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సింగిల్ బై తీసుకున్నాం కానీ కాబట్టి మనకి ఏమొచ్చింది, 30.0004 అని వచ్చింది, 27.004 సంథింగ్ ఏదో వచ్చింది కదా. కానీ డబల్ తీసుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 108 అని తీసుకున్నా, ట్రూ వచ్చింది. సో ఇప్పుడు అలానే ఏం చేస్తున్నా, 110 తీసుకుంటున్నా, ఫాల్స్ వచ్చింది. అలానే ఇప్పుడు మళ్ళీ ఒక నెంబర్, ర్యాండమ్ నెంబర్ 1 2 3 4 5 6 ఇలా తీసుకున్నా. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు ట్రూ వచ్చేసింది. సో ఇలా మనమైతే దీనికి అయితే కోడ్ రాసేసాము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కౌంట్ పేర్స్ విత్ గివెన్ డిఫరెన్స్. ఇది చాలా చాలా కొంచెం మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనమాట, కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది. సో యు ఆర్ గివెన్ అండ్ ఇంటిజర్ అరే నమ్స్ అండ్ ఇంటిజర్ కే. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక నమ్స్ అరే ఇస్తాడంట, ఇంటిజర్ కే ఇస్తాడంట. యువర్ టాస్క్ ఇస్ టు రిటర్న్ ది నెంబర్ ఆఫ్ పేర్స్ ఐ కామా జే. అంటే మనం నెంబర్ ఆఫ్ పేర్స్ రిటర్న్ చేయాలి. ఆ పేర్స్ ఎలా ఉండాలి అంటే ఐ లెస్ దెన్ ఆర్ జే ఉండాలన్నమాట. ఓకే, దెన్ నమ్స్ ఆఫ్ ఐ మైనస్ నమ్స్ ఆఫ్ జే ఈక్వల్ టు కే ఉండాలి. అంటే ఏదైనా 2 నెంబర్ డిఫరెన్స్ ఉంటాయి కదా, ఆ 2 నెంబర్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు ఎంత ఉండాలి, ఇచ్చిన కే ఉండాలన్నమాట. ఓకేనా. ఇఫ్ ద అరే డస్ నాట్ కంటైన్ ఎనీ సచ్ పేర్స్, ఒకవేళ అరేలో అలాంటి పేర్స్ లేకపోతే ఏం చేయాలి, 0 రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, 1 2 2 1 అని ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏమొస్తాయి, అండ్ అలానే మనకి డిఫరెన్స్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. సో అలా ఎన్ని పేర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, మనకి ఏమేమి ఇచ్చాడు, ఇన్పుట్లో 1 2 2 1, కే ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఈ 1 and 2 డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది, 1. అంటే ఇది ఒక పేరు. ఇప్పుడు 2 and 2 అంటే ఏంది, 0 వస్తుంది, కానీ ఇది ఒక పేరు కాదు. అండ్ 2 and 1 అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది, ఇది ఒక పేరు. అండ్ ఇది కూడా ఇక్కడ కూడా ఉందండి చూడండి, ఇది ఉందా, ఇది కూడా ఒక పేరు కదా, 2 and 1. సో ఇక్కడ 1 వచ్చింది. అలానే ఈ 1 and 2 కూడా ఒక పేరు కదా, సో 1 వచ్చేస్తుంది. ఓకేనా. ఓకేనా, సో ఇక్కడ ఏం చేయాలి, ర్యాండమ్ గా తీసుకోవద్దు, బట్ ఐ లెస్ దెన్ జే అయితే ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇది ఐ లెస్ దెన్ జేనే కదా, ఇది కూడా ఐ లెస్ దెన్ జేనే. సో ఇలా మనకు టోటల్ ఎన్ని పేర్స్ ఉంటాయి అని చెప్పి రిటర్న్ చేయాలన్నమాట. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫర్ లూప్ తీసుకుంటాం. ఓకే, ఫర్ లూప్ ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేస్తామంటే ఫర్ లూప్ తీసుకుంటాము, అండ్ కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు 0 చేస్తాను. ఫర్ లూప్ తీసుకుని ఏం చేస్తాను అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ తీసుకుంటాను. ఎక్కడ నుంచి, 0 నుంచి లెంత్ ఆఫ్ అరే వరకు తీసుకున్నా. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కౌంట్ 0 ఉంది. ఓకే, దెన్ మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ తీసుకుంటా, ఫర్ జే ఇన్ రేంజ్. ఓకేనా, మళ్ళీ 1 కామా ఎన్ అని తీసుకుంటున్నా. సారీ, 1 కామా ఎన్ కాదు, ఇక్కడ ఐ ప్లస్ 1 అని తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఎన్ వరకు రన్ చేస్తున్నా. ఓకేనా, ఒకవేళ ఎక్కడైనా మనకు అరే ఆఫ్ ఐ మైనస్ అరే ఆఫ్ జే ఈక్వల్ టు ఓకే, ఈక్వల్ టు కే వచ్చింది అనుకోండి, కౌంట్ ప్లస్ చేస్తున్నా. ఓకే, కౌంట్ ప్లస్ చేస్తున్నా. ఓకేనా, సో ఇది దీన్ని ఒకటి. ఒకవేళ మనకి ఇక్కడ ఏం చేయమంటున్నాడు, ఏం లేకపోతే 0 రిటర్న్ చేయాలి. ఓకే, సో 0. ఓకే, దీని అయితే కోడ్ అయితే ఇంతే. లెట్స్ ట్రై టు రీరన్ కోడ్. ఒకసారి కోడ్ అయితే రాసి చూద్దాము. లెట్స్ ఎరేజ్ ఆల్ దిస్ థింగ్. అరే ఈక్వల్ టు ఏంటిది, లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్. ఓకే, ఇంట్ కామా ఇన్పుట్ తీసేసుకున్నా. దాని తర్వాత ఏంటి, ఇక్కడ స్ప్లిట్ మర్చిపోయాము, డాట్ స్ప్లిట్. ఓకే, దెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కే ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసేసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఏంటి, ఫర్ లూప్. అండ్ ఫర్ కన్నా ముందు కౌంట్ ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. దెన్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0 కామా లెంత్ ఆఫ్ అరే. ఓకే, దెన్ ఏంటిది, మళ్ళీ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 0 కామా లెంత్ ఆఫ్ అరే, మళ్ళీ లెంత్ ఆఫ్ అరే తీసుకున్నా. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటిది, ఇఫ్ కండిషన్. ఇఫ్ ఓకే, ఇఫ్
అరే ఆఫ్ ఐ, ఓకే, ఆర్ ఎల్స్ ఇక్కడ మనం అబ్సల్యూట్ తీసుకోవాలి, ఏబిఎస్, ఓకే, మ్యాక్స్ డాట్ ఏబిఎస్ అని తీసుకుందాము, మ్యాక్ డాట్ ఏబిఎస్ అబ్సల్యూట్ వాల్యూ, ఓకే, అరే ఆఫ్ ఐ మైనస్ అరే ఆఫ్ జే ఈక్వల్ టు, ఓకే, ఈక్వల్ టు కే వస్తే ఏం చేయాలి, కౌంట్ ప్లేస్ అని తీసుకోవాలి. సో కౌంట్ ప్లేస్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నా. మొత్తం అయిపోయాక మనం ఇక్కడ ప్రింట్ కౌంట్ చేస్తే చాలు. సో ప్రింట్ కౌంట్ ఒకసారి రన్ చేద్దాము. ఓకే, రన్ దిస్ కోడ్. మనకి ఏమి ఇచ్చాడు, 1 2 2 1, దెన్ ఎంటర్, 1 రావాలి, ఎర్రర్ వచ్చింది, మ్యాక్స్ డాట్ అనేది ఇక్కడ రాంగ్ ఉందంట, జస్ట్ ఒకసారి తీసేసి రాద్దాం. సో కాపీ చేసుకుందాం, ఇది మళ్ళీ రన్ చేద్దాం. 8 వచ్చింది. సో 8 ఎందుకు వచ్చింది మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ 1 వచ్చింది, 1 తర్వాత 1 ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళింది, 1 and 2, ఒక 2, సారీ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది, అందుకని మనకి 8 వచ్చింది. ఇక్కడ I ప్లస్ 1, లెస్ రీరన్ అగైన్, 4 వచ్చేసింది. సో ఇలా దీనికైతే మనం కోడ్ రాసేసాము. సో దీని ట్యాంక్ కాన్వర్సర్ వచ్చేసి వాఫ్ ఇన్స్కోర్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకు టీసీఎస్ ఎన్క్యూటీలో ఆన్ క్యాంపస్ లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇవి చాలా ఈజీ అండ్ ఇవైతే డెడ్ ఈజీ అండ్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ అనమాట. ఒకవేళ మీరు కనుక లీడ్ కోడ్ లో ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈ క్వశ్చన్స్ అనేవి మీరు విత్ ఇన్ మినిట్స్ లో సాల్వ్ చేయొచ్చు. మీకు కనుక టీసీఎస్ ఎన్క్యూటీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కావాలి అనుకుంటే కింద నేను టాప్ మేట్ లింక్ ఇచ్చాను, 99 రూపీస్ కి ఈ పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంది. టీసీఎస్ ఎన్క్యూటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చూసుకున్నారనుకోండి, మీకు ఏదైనా ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో తగలొచ్చు అనమాట. సో అందుకనే ఇలాంటి ఛాన్స్ కూడా మిస్ చేయొద్దు. ఈ క్వశ్చన్స్ అయితే మీకైతే అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కనుక కింద లైక్ బటన్ హిట్ చేయండి. ఇంకేదైనా పార్ట్ అర్థం కాకపోతే కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేనైతే దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నేనైతే ఆల్రెడీ 2024 అడిగిన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.